హలో వ్యూయర్స్, పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఇష్యూకి సంబంధించి అల్లు అర్జున్ని పొద్దున పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటల టైంలో ఆయనను అరెస్టు చేసినప్పటికీ నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే అదే టైంలో అంతకుముందు అల్లు అర్జున్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిగింది. ఆ విచారణ సందర్భంగా అల్లు అర్జున్ తరపున వాదించిన లాయర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే అల్లు అర్జున్ అరెస్టుతో ఆందోళనలో ఉన్న ఆయన ఫ్యాన్స్ ఎప్పుడైతే అల్లు అర్జున్కి బెయిల్ వచ్చిందో పండగ చేసుకున్నారని చెప్పవచ్చు. అదే టైంలో అల్లు అర్జున్కి బెయిల్ రావడానికి ఆయన తరపున వాదించిన లాయర్ ఎవరనే ప్రశ్న కూడా అభిమానుల్లో వ్యక్తమవుతుంది. ఆ లాయర్ ఎవరు అనేది నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. ఇంతకీ అల్లు అర్జున్ తరపున వాదించిన లాయర్ ఎవరు అంటే ఆయన పేరు నిరంజన్ రెడ్డి. పూర్తి పేరు సిర్గపూర్ నిరంజన్ రెడ్డి. వాస్తవానికి ఈయనది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతం. ఈయన నిర్మల్తో పాటు నిజామాబాద్లో కూడా చదివారు. ఆ తర్వాత పూణేలోని సింబయాసిస్ యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తి చేశారు. 1992లో ఈయన లాయర్ అయ్యారు. లాయర్గా క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చారు. ముఖ్య కేసులు టేకప్ చేసే లాయర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న లాయర్గా కూడా ఈయన పేరు తెచ్చుకున్నారు. అయితే ఇతర లాయర్లతో కంపేర్ చేస్తే, అంటే ఇక్కడ వృత్తి వేరు, ప్రవృత్తి వేరు, బిజినెస్ వేరు అనే అంశాలు ఉన్నప్పటికీ లాయర్ నిరంజన్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక ఇంపార్టెంట్ బాండింగ్ అనేది కూడా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున సుప్రీంకోర్టులో కేసులు వాదించే లాయర్లలో ఒకరు ఈ నిరంజన్ రెడ్డి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈయనకు సినిమాల్లో కూడా ప్రవేశం ఉంది. సంకల్పరెడ్డి డైరెక్షన్లో దగ్గుబాటి రాణా హీరోగా వచ్చిన గాజీ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్గా కూడా వ్యవహరించారు నిరంజన్ రెడ్డి. అంతేకాదు ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా కొన్ని రోజులు పనిచేశారట. అంటే ఒకవైపు లాయర్గా చేస్తూనే సినిమాలపై తనకున్న అభిలాషతో ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చారని చెప్పవచ్చు. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈయన కొన్ని సినిమాలకు నిర్మాత కూడా. ఈయన గతంలో వచ్చిన గగనం, క్షణం, వైల్డ్ డాగ్, ఆచార్య ఈ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. వీటిలో కొన్ని సినిమాలు బాగా ఆడినప్పటికీ ఆచార్య సినిమా కొంత ఆర్థికంగా ఇబ్బంది పెట్టిందని చెప్తున్నారు. ఆ తర్వాత నుంచి ఈయన సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే 2022లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో నిరంజన్ రెడ్డిని వైసీపీ తరపున రాజ్యసభకు నామినేట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే ఇటు లాయర్గా వృత్తిని కొనసాగిస్తూ తన అభిలాష మేరకు సినిమాల్లో కూడా ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు. ఇది అల్లు అర్జున్కి బెయిల్ రావడానికి కోర్టులో కేసులు వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డికి ఉన్న భిన్నమైన నేపథ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.